నిర్లక్ష్యం ఫలితం. పూర్వం శ్రీశైలంకు సమీపంలోని ఓ చెరువులో 3 చేపలు నివసించేవి. అవన్నీ పిల్లాపాపలతో కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా ఉండేవి. ఇలా ఒకరికొకరు సాయం చేసుకుంటూ సంతోషంగా ఉంటున్న ఆ చేపలకు ఒకరోజు ఆ సరస్సు దగ్గరికి చేపలు పట్టేవాళ్లు రావడాన్ని గమనించాయి. వారిని గమనించిన వాటిలో ఒక పెద్ద చేప, ఏంటి ఎప్పుడూ లేనిది ఈ చేపలు పట్టేవాళ్లు మన చెరువుకు వచ్చారు అంది. చూస్తే తెలియడం లేదా, ఈ చెరువులో ఎన్ని చేపలున్నాయో లెక్కేసుకుంటున్నారు అంది మరో చేప. అలాగైతే మన పని గోవిందా అంది మూడో చేప. అంత భయపెట్టుకో, ముందు వారేం మాట్లాడుకుంటున్నారో మనం చాటుగా విందాం అంది పెద్ద చేప. దానితో మిగతా చేపలు కూడా సరేనంటూ చేపల వాళ్ల మాటలను వినడం మొదలుపెట్టాయి. వాళ్లలో ఒకడు, ఈ చెరువు చాలా పెద్దది, చూస్తుంటే మనకు బాగా గిట్టుబాటయ్యే విధంగా ఉంది అన్నాడు. అవునురా, ఇది చాలా పెద్ద చెరువు, ఇందులో పెద్ద పెద్ద చేపలుంటాయి, వల వేస్తే ఇంక మన పంట పండడం ఖాయం అన్నాడు రెండోవాడు. అయితే రేపు తెల్లారక ముందే వచ్చి చెరువులో వలలు వేద్దాం అన్నాడు మూడోవాడు. వారి మాటలు విన్న పెద్ద చేప, వీరు అన్నంత పని చేస్తారు, రేపు వల వేస్తే ఇక మన ప్రాణాలు హరి. నేను నా కుటుంబంతో సహా మరో చెరువుకు వెళుతున్నాను, మీరు కూడా నాతో రండి అంది. అంత భయపడతావెందుకు, చేపల వాళ్ళలా అంటున్నారు కాని నిజంగా వారొస్తారా ఏమిటి అంది రెండో చేప. లేదు లేదు, వారి మాటలు వింటుంటే వాళ్ళు నిజంగా రేపు వలలు వేస్తారనిపిస్తుంది, కనుక ఇప్పుడే నా పిల్లా పాపలతో నేను వేరే చెరువుకు వెళుతున్నాను, మీరిష్టమైతే రండి, లేకపోతే మీ ఇష్టం అంది. అంత కంగారు పెడతావెందుకు, రేపొచ్చినప్పుడు చూద్దాంలే, అయితే అదృష్టం బాగుంటే ఆ వలల బారిన మనం పడకపోవచ్చు కదా అంది మూడో చేప. లేదు, నేను వెళ్లాల్సిందే అని పెద్ద చేప అప్పటికప్పుడు అక్కడి నుండి తన పిల్లా పాపలను తీసుకుని మరో చెరువుకు వెళ్ళిపోయింది. చేపల వాళ్ళు వస్తారా ఏంటి అని నిర్లక్ష్యంగా ఉన్న మిగతా చేపలు అక్కడే ఉండిపోయాయి. ఆ మరునాడు తెల్లవారుజామునే ఆ 3 వ్యక్తులు పెద్ద పెద్ద వలలతో చెరువు దగ్గరికి వచ్చారు. అది గమనించిన రెండో చేప వెంటనే తేరుకుని అప్పటికప్పుడు తన కుటుంబంతో సహా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అదృష్టాన్నే నమ్ముకున్న మూడో చేప మాత్రం చేపల వాళ్లు రానన్న ధీమాతో చెరువులోనే ఉండిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆ 3 వ్యక్తులు చెరువులోకి పెద్ద పెద్ద వలలు వేశారు. దీంతో కంగారు పడిపోయిన మూడో చేపకు ఏం చేయాలో పాలుపోలేదు. అది తన కుటుంబంతో సహా తప్పించుకోవాలని చూసింది, కాని సాధ్యం కాలేదు. ఆ వ్యక్తులు వేసింది పెద్ద పెద్ద వలలు కావడంతో ఆ వలల్లో మూడో చేప తన కుటుంబంతో సహా చిక్కుకుపోయింది. చేపల వాళ్లు వలలు పైకి లాగుతుంటే, దేవుడా, నన్ను నా కుటుంబాన్ని రక్షించు అంది బిగ్గరగా మూడో చేప బాధగా. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే దేవుడు రక్షిస్తాడా ఏంటి? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా అదృష్టాన్నే నమ్ముకుంటూ పారిపోవడానికి ఏ ప్రయత్నమూ చేయకపోవడం వల్ల మూడో చేప తన కుటుంబంతో సహా వలల్లో చిక్కుకుపోయి కొంతసేపటికి మరణించింది. కనుక మన జీవితంలో కూడా కేవలం అదృష్టాన్నే నమ్ముకుని మనవంతు కృషి మనం చేయకపోతే ఏ ఫలితం ఉండదు. పరాజయాలను, కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.